నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామండి. మన ఎఫర్ట్కి సస్టైనబిలిటీ. ఎఫర్ట్ అంటే మన ప్రయత్నము, సస్టైనబిలిటీ అంటే అది ఎన్ని రోజులు కంటిన్యూస్గా మనం చేయగలము. ఎఫర్ట్ హైగా పీక్ లెవెల్లో పెట్టేసి సస్టైనబిలిటీ ఉంది కానీ ఎఫర్ట్ తక్కువ ఉంటే లేజినెస్ అంటాం. అదే సస్టైనబిలిటీ అనేటటువంటి తక్కువగా ఉండి ఒకేసారి ఫుల్ స్కేల్ ఎఫర్ట్ పెట్టేశాం, సో అప్పుడు బర్న్అవుట్ అయిపోతాం. అంటే కొన్ని రోజుల్లోనే అలసిపోతాం అన్నమాట, చదవలేం కంటిన్యూస్గా. అలా కాకుండా సస్టైనబుల్గాను ఉండాలి, ఎఫర్ట్ హై లెవెల్లో ఉండాలి. అప్పుడు మనకి లాంగ్ టర్మ్ గ్రోత్ అనేటటువంటిది ఉంటుంది. జనరల్గా ఇది ఎక్కువ చేస్తూ ఉంటామండి. రోజు కొద్దిగా నేర్చుకుంటూ ఉంటాం. చదవడం అంటే బుక్ ముందేసుకుని కూర్చోవడం కాదు, నేర్చుకోవడం. సో నేర్చుకోవడం కొంచెమే చేసుకుంటూ వెళ్తాం. సో అప్పుడు మనకి ఓవరాల్ లాంగ్ టర్మ్లో మనం దాన్ని సస్టైన్ చేయలేం. అలా కాకుండా కొంతమంది ఎగ్జామ్కి 2 రోజుల ముందు కూర్చొని మొత్తం చదివేస్తారు. మన లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవి సెట్ అవ్వకపోవచ్చు, అప్పుడు బర్న్అవుట్ అయిపోతాం. అందుకనే లాంగ్ టర్మ్ గ్రోత్ ఉండాలి అంటే ఎఫర్ట్ ఎక్కువ ఉండాలి, సస్టైనబిలిటీ మ్యాక్సిమం లెవెల్లో ఉండాలి. అప్పుడే మనము ఆ లాంగ్ టర్మ్ గ్రోత్ అనేటటువంటి దాన్ని అచీవ్ చేయగలము. సరే, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, ఐఎన్డిసిస్ అనేటటువంటివి మనం న్యూస్లో చూస్తూ ఉంటాం కదా, దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. చాలా డైరెక్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఏంటిది ఐఎన్డిసిస్ అంటే? యూరోపియన్ కంట్రీస్ రెఫ్యూజీస్కి సంబంధించి ప్లెడ్ చేసిందా? కాదు. క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి కంట్రీస్ అనేటటువంటివి ఏమేమి యాక్షన్స్ తీసుకుంటామని చెప్పబడిందా? అవును. కానీ మిగిలిన ఆప్షన్స్ చదివాకే ఎప్పుడు ఆన్సర్ చేయాలండి. మూడో చూడండి. క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్ బై ఏషియన్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకా? కాదు. కంట్రీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొని వచ్చిందా? కాదు. సో ఆన్సర్ బి అవుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం అండి, మేబీ దీని రిలేటెడ్గా ఉండే ఆన్సర్ ఇంకోటి ఇచ్చి ఉండొచ్చు. సో అందుకని ఎప్పుడు ఈ చదవని ఇదే ఆన్సర్ అని చెప్పి మిగిలినవి చదవడం మానేయకూడదు. ఇట్లా స్టేట్మెంట్స్ లాగా ఉంటే అదే ఆన్సర్ అని తెలిసినా సరే మిగిలిన 2 స్టేట్మెంట్స్ ఒకసారి చదివితే సేఫ్ సైడ్లో బాగుంటుంది. రైట్, ఆన్సర్ బి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింద వాటిలో ఏది హై ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది అని అడుగుతున్నారు. పబ్లిక్ డెట్ని అంటే గవర్నమెంట్ యొక్క అప్పుని తిరిగి ఇచ్చేయడమా, లేదా పబ్లిక్ ఫినాన్స్కి సంబంధించి బడ్జెట్ డెఫిసిట్ ఉన్నప్పుడు బారోయింగ్ అప్పు తెచ్చుకోవడమా, లేదా బ్యాంక్స్ నుంచి బడ్జెట్ డెఫిసిట్ని తీర్చడం కోసం అప్పు తెచ్చుకోవడం. ఇక్కడ పబ్లిక్ నుంచి, ఇక్కడ బ్యాంక్స్ నుంచి. అలా కాకుండా క్రియేటింగ్ న్యూ మనీ ఎలా క్రియేట్ చేస్తారు? ప్రింట్ చేసి కొత్త మనీని మార్కెట్లోకి తీసుకొని వస్తే బడ్జెట్ డెఫిసిట్ని ఫిల్ చేయడం కోసం అంటున్నారు. మరి ఈ 4 ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అండి? ఏది అన్నిటికంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ని కాజ్ చేస్తుంది? ప్రింటింగ్ మనీ. ఎందుకంటే వీటిలో ఆల్రెడీ ఉన్న మనీని మళ్ళీ వాడుతున్నాం, ఇక్కడ కొత్త మనీని క్రియేట్ చేస్తున్నాం. సో అది హైలీ ఇన్ఫ్లేషనరీ అవుతుంది. ఆన్సర్ డి. మన ఫస్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. చెన్నైలో ఇంటెన్స్ రెయిన్ఫాల్ అనేటటువంటిది, దానివల్ల 14 మంది చనిపోయారు అని చెప్తున్నారు. ఆల్రెడీ మనం చెన్నై ఫ్లడ్స్కి సంబంధించి సపరేట్ వీడియో ద్వారా చదువుకోవడం జరిగింది. లాస్ట్ వీడియోలో కూడా చెన్నై ఫ్లడ్స్ అని చదువుకున్నాం. మరి ఈ కంటెక్స్లో సీ లెవెల్ రైజ్ పెరగడం అనేది కూడా వన్ ఆఫ్ ది థ్రెట్స్గా ఉంది. చెన్నై అనే అర్బన్ ఏరియాకి థ్రెట్స్ ఓన్లీ క్లైమేట్ చేంజ్ వీటి వల్ల వచ్చేటటువంటి హెవీ రెయిన్ఫాలే కాదు, హెవీ రెయిన్ఫాల్తో పాటు నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం. ఈశాన్య ఋతుపవనాలు అని కూడా పిలుస్తాం. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైంలోనే 50 to 60% రెయిన్ఫాల్ అనేటటువంటిది రిసీవ్ చేసుకుంటుంది. అక్టోబర్ టు డిసెంబర్ మంత్స్లో జనరల్గా ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేటటువంటిది మనకు వస్తుంది. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూను, దాని నుంచి వచ్చేటటువంటి రెయిన్ఫాల్, సీ లెవెల్ రైజ్, ఇవన్నీ కూడా థ్రెట్స్గా ఉన్నాయి ఆ ఏరియాకి. ఈ సంవత్సరం ఫ్లడ్స్కి, మరి 2015లో ఇలాంటి ఫ్లడ్డే వచ్చింది. ఈ సంవత్సరం ఫ్లడ్స్కి సడన్ అండ్ హెవీ రెయిన్ఫాల్తో పాటు నార్త్ ఈస్ట్ మాన్సూన్, ఇప్పుడు వీటికి అడిషనల్గా సైక్లోన్. మనకి ఇది మన యొక్క చెన్నై ఈ పక్కన ఉండేటటువంటి బే ఆఫ్ బెంగాల్ ప్రాంతము, ఆ ప్రాంతంలో ఫామ్ అవుతున్నటువంటి సైక్లోన్ కూడా దీని యొక్క రెయిన్ఫాల్కి వీటికి కారణంగా మనం చెప్పుకోవచ్చు.
ఇవన్నీ కూడా మరి డిజాస్టర్ థ్రెట్స్ అయినా, డిజాస్టర్ రిస్క్స్ అయినా మరి వాటిని డీల్ చేయగలగాలి. దీనికి సంబంధించి అసలు ఈ ఫ్లడ్ అనే డిజాస్టర్ నుంచి ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి ఏంటి అన్నది మనం ఆ స్పెషల్ వీడియోలో చదివామండి. 3 days బ్యాక్ మనం రికార్డ్ చేశాము. ఒకసారి వీలైతే చెన్నై ఫ్లడ్స్ అన్న వీడియో చూడండి. ఇది కూడా చెన్నై ఫ్లడ్స్కి సంబంధించింది. హెవీ రెయిన్ఫాల్ ఎక్సెస్ అనేటటువంటిది వచ్చింది, అందువల్ల ఫ్లడ్స్ అన్నట్టుగా చెప్తున్నారు. రైట్, ఇక్కడ యాన్యువల్ యావరేజ్తో పోలిస్తే హెవీ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకోవడం అనేటటువంటిది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్గా చెప్తున్నారు. మరి ఫ్లడ్స్ అనేటటువంటివి ఏమీ కొత్త కాదు కదా, సీజనల్గా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి భారీ స్కేల్లో ఫ్లడ్ అనేది 2015లో ఒకసారి వచ్చింది, 2004లో ఇలా వస్తూ ఉన్నాయి. ఈ కావేరీ డెల్టా ప్రాంతంలో ఎక్కువ వర్షాలు పడ్డము, దాని నుంచి వచ్చేటటువంటి వాటర్ అక్యుములేట్ అవ్వడం, ఇవన్నీ కారణాలుగా ఉన్నాయి. మరి ఇలాంటి కంటెక్స్లో ఏ విధమైనటువంటి మెజర్స్ తీసుకోవాలి? ప్రాపర్గా డ్రైన్స్ని మెయింటైన్ చేయడము, సీవర్ లైన్స్ని మెయింటైన్ చేయడము చేయగలగాలి. ఫ్లో ఆఫ్ వాటర్ని అడ్డుకోకుండా ఫ్రీ ఫ్లో ఉండేలాగా చూసుకోగలగాలి. ఉన్నటువంటి వాటర్ బాడీస్ని రివైవ్ చేసుకోగలగాలి. మనకి వాటర్ లాగింగ్ ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే బఫర్స్ ఉండాలి, ఆ బఫర్స్ మెయింటైన్ చేయాలి. అయితే ఇదంతా ఒక సైడ్ ఆఫ్ స్టోరీ. ఈ ఫ్లడ్స్ ఏమో ఈ సీజన్లో వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ సమ్మర్లో సివియర్ వాటర్ స్ట్రెస్ ఫేస్ చేస్తుంది. అందుకని ఇంటిగ్రేటెడ్గా ఒకవైపు ఫ్లడ్స్ని, ఇంకొక వైపు డ్రాట్స్ని రెండింటినీ మెయింటైన్ చేసేలాగా ఇంటిగ్రేటెడ్గా ఎలా ఉండాలి అన్నటువంటిది ఇంపార్టెంట్. ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ మేనేజ్మెంట్, డ్రాట్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించి గ్లాస్గో సమ్మిట్ అనేటటువంటి దాంట్లో ఇండియా అనేటటువంటిది $1 trillion అనేటటువంటిది క్లైమేట్ ఫినాన్స్గా మరి డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి అన్నట్టుగా చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఒకసారి ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్ చూద్దామండి. ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి క్లైమేట్ చేంజ్కి కారకం. మరి ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కాంట్రిబ్యూట్ చేసింది ఎవరు? డెవలప్డ్ కంట్రీస్. అలాంటప్పుడు డెవలప్డ్ కంట్రీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని డెవలపింగ్ కంట్రీస్కి మనీ అనేటటువంటిది, టెక్నాలజీ సపోర్ట్ అందించగలగాలి. ఎందుకని? క్లైమేట్ చేంజ్ అనేది అందరి మీదనూ ఇంపాక్ట్ ఉంటుంది, గ్లోబల్ కామన్స్ కదా. సో అందరి మీదనూ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అటు డెవలప్డ్ కంట్రీస్, ఇటు డెవలపింగ్ కంట్రీస్ అందరూ దాన్ని తగ్గించడానికి, మిటిగేట్ చేయడానికి మెజర్స్ తీసుకోవాలి. కామన్ రెస్పాన్సిబిలిటీసే, కానీ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. అందరికీ కామన్ గోల్సే, బట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్. ఎక్కువ రెస్పాన్సిబిలిటీ డెవలప్డ్ కంట్రీస్ తీసుకోవాలి, తక్కువ రెస్పాన్సిబిలిటీ డెవలపింగ్ కంట్రీస్ తీసుకోవాలి. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నట్టుగా మనం దాన్ని పిలుస్తామన్నమాట. అయితే క్యోటో అనేటటువంటి ప్రోటోకాల్ కింద, క్యోటో అంటాం క్లైమేట్ చేంజ్ ప్రోటోకాల్, డెవలపింగ్ కంట్రీస్కి $100 billion మనీని పే చేస్తా అన్నారు యాన్యువల్గా. అది పే చేయలేదు. ఇప్పుడు ఇండియా ఏమంటుంది? ఆ $100 billion ఎక్కడ సరిపోతాయి, $1 trillion క్లైమేట్ ఫినాన్స్గా ప్రొవైడ్ చేయాలి అంటున్నారు. సో అలా చేయండి, మేము కూడా ఎంతవరకు మా వీలైనంత వరకు తగ్గిస్తాము. దానికే పంచామృత పాయింట్స్ అన్నారు, 5 points, 5-fold ప్లాన్ అనేటటువంటి దాన్ని అనౌన్స్ చేశారు. ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీని పెంచుతాము, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీని పెంచడము, రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ని ఎన్హాన్స్ చేయడము, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడము, కార్బన్ ఎమిషన్ ఇంటెన్సిటీని తగ్గించడము, నెట్ జీరో ఎమిషన్స్ని 2070 లోపు అచీవ్ చేయడము, ఇలాంటి గోల్స్ని మేము అచీవ్ చేస్తాము. బట్ డెవలప్డ్ కంట్రీస్ ఈ విధంగా ఫినాన్స్, టెక్నాలజీని అందించగలగాలి. ఇది ఇక్కడ చెప్తున్నటువంటిది. అయితే ఇందాక అనుకున్న ఈ 5 points పంచామృత్ అన్నాం, వాటిని అచీవ్ చేయడానికి మనకి ఏ విధమైన మెజర్స్ తీసుకోవాలి? కన్స్ట్రెయింట్స్ ఉన్నాయా? ఇందాకన్న 5లో ఎమిషన్ ఇంటెన్సిటీ కానీ, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం కానీ, ఈ ప్రామిసెస్ అన్నీ నెరవేర్చాలి అంటే ఎన్నో రకాల మెజర్స్ అనేటటువంటివి తీసుకోగలగాలి. రైట్, చూడాలి. ఎలక్ట్రిక్ లేదా ఫ్యూయల్ సెల్ వెహికల్స్ని డిప్లాయ్ చేయాలి. పర్సనల్ వెహికల్స్ని బదులు మాస్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని పెంచాలి. ఎనర్జీ యూజ్ని మినిమైజ్ చేయగలగాలి. హౌసింగ్ సెక్టార్, వీటన్నిటిలోనూ మనకి బిల్డింగ్ కోడ్స్ ఇవి ఫాలో అవ్వగలగాలి. సాయిల్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటటువంటి దాన్ని ఎనర్జీ ప్రొడక్షన్కి లింక్ చేయాలి. ఇలాగ మెజర్స్ అనేవి తీసుకోగలిగితే మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ అనేటటువంటిది ప్రామిస్ చేసినటువంటి గోల్స్ని మనం అచీవ్ చేయగలము.
ఇప్పుడున్నటువంటి పేస్లోనే వెళ్తే అచీవ్ చేయలేకపోవచ్చు. ఈ విధంగా చేస్తే మనం చెప్పినటువంటి ఆ 5 పాయింట్ ప్లాన్ అన్నాం, ఇందాకే చదివామా, ఆ 5 పాయింట్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. రైట్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి COP26లో 5 పాయింట్ ప్లాన్ అనౌన్స్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రస్తుత టార్గెట్స్ని ప్రస్తుతం ఉన్నటువంటి మెథడ్స్తో చేయలేకపోవచ్చు. అందుకని ఈ విధమైన మెజర్స్ని తీసుకోగలగాలి. ఎప్పటికల్లా 2030 కల్లా. అది కదా మన టార్గెట్ ఇయర్. నెక్స్ట్ ఇష్యూ కూడా COP26కి సంబంధించింది. 2021 ఎడిషన్ ఇప్పుడు మనకి గ్లాస్గోలో జరిగింది. 2022 ఎడిషన్ అనేటటువంటిది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27th COP అన్నాం. అది షరామ్ ఎల్ షేక్ అనే సిటీలో జరగబోతుంది, ఈజిప్ట్లో. 28వ ఎడిషన్ అనేది 2023లో UAEలో జరగబోతుంది. సరే, మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఈ జరిగినటువంటి గ్లాస్గో సమ్మిట్కి సంబంధించిన డ్రాఫ్ట్ మీద వివిధ దేశాలు బ్రెయిన్ స్ట్రామ్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. మరి ఏ విధమైనటువంటి గోల్స్ అనేది తీసుకున్నా సరే అండి, వాటికి పొలిటికల్ కన్సెన్సస్ అనేది ఇంపార్టెంట్. ఒక కంట్రీలో కానివ్వండి, ఓవరాల్గా అన్ని కంట్రీస్ యొక్క పొలిటికల్ కన్సెన్సస్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఆ కన్సెన్సస్ ఉంటేనే మనం ఓవరాల్గా ఈ గోల్స్ని అచీవ్ చేయగలం. అది ఇండియా అయినా సరే, అన్ని దేశాలైనా సరే, ఆ గోల్స్ని అచీవ్ చేయాలి అంటే పొలిటికల్ కన్సెన్సస్ ఉండాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి రీసెంట్గా NSAs యొక్క మీటింగ్ అనేది జరిగింది. నేషనల్ సెక్యూరిటీ యొక్క అడ్వైజర్స్ యొక్క మీటింగ్ అనేది జరిగింది. మరి ఆ కంటెక్స్లో ఆఫ్ఘనిస్తాన్, దాని యొక్క ఇంపార్టెన్స్, అసలు దాంట్లో ఇండియా యొక్క రోల్ ఏంటి అన్నది మనకే క్లారిటీ లేదు. ఇంతకుముందు ట్రయోకియా అన్నారు. ట్రయోకియా అనేటటువంటి దాంట్లో చైనా, రష్యా, పాకిస్తాన్ కలిసి ఆఫ్ఘనిస్తాన్ మీద మీటింగ్ చేపట్టాయి. ఇండియా అనేమీ పిలవలేదు. సో ఇలా రీజనల్ కంట్రీస్లో ఎంతవరకు ఇండియా యొక్క రోల్ అనేటటువంటిది ఉంది, అది ఇప్పుడు క్వశ్చన్గా మారడం జరిగిందనమాట. NSA మీటింగ్ చేపట్టాము, బట్ అక్కడ అవుట్కమ్స్ని మార్చడంలో ఎంతవరకు మనం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగలము, ఇది ఇప్పుడు క్వశ్చన్గా మారడం జరిగింది. ఇండియా అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ మీద చేయాలనేటటువంటిది ఇంపార్టెంటే, రీజనల్ లీడర్ అవ్వడం అనేది ఇంపార్టెంటే. బట్ అన్ని రీజనల్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం రీజనల్ ఈ పర్టిక్యులర్ డైలాగ్ చేపట్టినప్పుడు పాకిస్తాన్ నేను రాను అంది. సో ఏ విధంగా ఇలా రీజనల్ కంట్రీస్ని ముందుకు తీసుకెళ్ళగలమో ఏంటి అన్న చూడాలి. బట్ పాకిస్తాన్ రాను అన్నంత మాత్రాన, దాని నుంచి పాజిటివ్ అవుట్కమ్ ఏమీ కనిపించట్లేదు అన్నంత మాత్రాన ఎఫర్ట్స్ ఆపాల్సినటువంటి అవసరం లేదు. రైట్, నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది, పాలిటిక్స్ సంబంధించింది. రీసెంట్గా ట్యాక్స్ బర్డన్ అనేటటువంటిది దాన్ని తగ్గించాలి అని చాలా రాష్ట్రాలలో రాష్ట్ర గవర్నమెంట్స్ని అడగడం జరిగింది. ఏమైంది? పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. సెంట్రల్ గవర్నమెంట్ కొంత తగ్గించింది, స్టేట్స్ మీరు ఎందుకు తగ్గించరు అని అడగడం జరిగిందనమాట వివిధ రకాల అపోజిషన్ పార్టీస్. మరి ఆ కంటెక్స్లో దీని మీద సర్చార్జ్ అంటున్నాం. పెట్రోలు, డీజిల్ మీద సర్చార్జ్ అనేటటువంటిది బేసిక్ ట్యాక్స్ల కంటే ఎక్కువగా ఉంది. బేసిక్ ట్యాక్స్ అంటే దాని మీద వేసేటటువంటి డ్యూటీస్. సో ఆ బేసిక్ ట్యాక్స్ అనేటటువంటి దానికంటే సర్చార్జ్ అంటే ఈ ట్యాక్స్ మీద వేసే అడిషనల్ ట్యాక్స్ ఎక్కువగా ఉంది. ఆర్టికల్ 271 అనేటటువంటి దాని ప్రకారం పార్లమెంట్ అనేటటువంటిది డ్యూటీస్ లేదా ట్యాక్సెస్ని పెంచుకోవచ్చు, ఎక్సెప్ట్ GST కాకుండా మిగిలిన దాన్ని ఎప్పుడైనా పార్లమెంట్ ద్వారా మార్చచ్చు. GST కింద మార్చాలి అంటే GST కౌన్సిల్ అనేటటువంటిదే మార్చాలి. అది కాకుండా ఇంకేదైనా సరే పార్లమెంట్ అనేదే మార్చచ్చు. సో సెంటర్ అనేటటువంటి ఈ ప్రకారం పార్లమెంట్ మారుస్తూ ఉంటుంది, సర్చార్జెస్ వీటిని లెవీ చేస్తూ ఉంటుంది. స్టేట్స్ ఇంకా అడిషనల్గా ట్యాక్స్ వేసుకోవడానికి కుదరదు, ఎందుకు ఆల్రెడీ సెంటర్ ఎక్కువ వేసుకుంటుంది. అలాంటి కంటెక్స్లో 30 నుంచి 31 రూపాయల అడిషనల్ సర్చార్జ్ అనేటటువంటిది పెట్రోలు వీటి మీద సెంటర్ వేసి 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించి మిగిలిన స్టేట్స్ కూడా మిగిలిన తగ్గించాలంటే ఎలాగా? ఇప్పటికే కరోనాతో వాళ్ళకి వచ్చేటటువంటి ఇన్కమ్స్ అనేవి తగ్గిపోవడము ఇవన్నీ జరిగాయి. మరి అటువంటి టైంలో ఫెడరల్ రైట్స్ ఆఫ్ ద స్టేట్స్ అనేటటువంటి వైలేట్ అవుతున్నాయి కదా. ఇష్టం వచ్చినట్టుగా సర్చార్జ్ అనేది ఎందుకు పెంచుకుంటారు, అది ఇక్కడ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించి డిమానిటైజేషన్ అనే దాని యొక్క ఎఫెక్ట్స్ ఇప్పుడు కూడా మనం ఫేస్ చేస్తున్నామా, 5 సంవత్సరాల తర్వాత కూడా మనం ఫేస్ చేస్తున్నామా అన్నది క్వశ్చన్. 2016 నవంబర్ 8న
పెద్ద నోట్ల రద్దు అంటే 500, 1000 రూపాయల నోట్లు అనేవి రద్దు చేయడం జరిగింది. మరి దాని యొక్క ఎఫెక్ట్స్, మరి ఏమేం గోల్స్ అని చెప్పారు? టెర్రర్ ఫండింగ్ అన్నారు. మరి ఆ టెర్రర్ ఫండింగ్ అనేటటువంటి తగ్గిందా? షార్ట్ టర్మ్లో తగ్గినట్టు కనిపించింది, బట్ ఇప్పుడు మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది. రెండోది బ్లాక్ మనీ యొక్క సర్క్యులేషన్, ఎస్పెషలీ క్యాష్ సర్క్యులేషన్ కానీ బ్లాక్ మనీ సర్క్యులేషన్ కానీ పెరిగిందా? దానికి బ్లాక్ మనీ అనేది ఎంత ఉంది అనేది మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎస్టిమేట్ చేయలేం, బట్ క్యాష్ సర్క్యులేషన్ అయితే పెరగడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ట్యాక్స్ కలెక్షన్ని పెంచుతామన్నారు. ట్యాక్స్ కలెక్షన్ అనేది ఆ ఒక సంవత్సరం పెరిగింది, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేసింది. ట్యాక్స్ టు జీడిపి రేషియో నార్మల్గానే ఉంది. సో ఈ విధంగా ఏవైతే గవర్నమెంట్ ఆబ్జెక్టివ్స్గా చెప్పిందో ఆ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ని మనం ప్రాపర్గా రీచ్ అవ్వలేకపోయాము. అదొక సైడ్ అయితే, రెండవది ఏంటి, ఇది అనార్గనైజ్డ్ సెక్టార్ని బాగా దెబ్బతీసింది. ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ అనేటటువంటిది ఎకానమీకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియన్ ఎకానమీ అనార్గనైజ్డ్ సెక్టార్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యింది కాబట్టి. సో ఇది దెబ్బతినడం వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది పడిపోయింది. ఈ పాండమిక్ రావడంతో ఆ గ్రోత్ మరీ ఇంకా దారుణంగా పడిపోవడం జరిగింది. సో ఎకానమీ మీద ఇంకా డిమానిటైజేషన్ యొక్క ఎఫెక్ట్, ఆ పాలసీ అనేది చిన్నది కాదు. సో దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇంకా మనం ఫేస్ చేస్తూనే ఉన్నాము. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. హిమాలయాస్ అంటున్నారు. హిమాలయాస్ అనేటటువంటి ప్రాంతం సెడిమెంటరీ రాక్స్ ద్వారా ఫామ్ అయినటువంటిది. సో అక్కడ ఏ విధమైనటువంటి ఇన్స్టెబిలిటీ అయినా సరే అర్త్క్వేక్స్కి, ల్యాండ్ స్లైడ్స్కి దారితీసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఫ్రజైల్ జోన్ అన్నమాట, అర్త్క్వేక్ ప్రోన్ ఏరియా. అది దానివల్ల ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరిగే అవకాశం ఉంది. కానీ మనకి చాలా నైబరింగ్ కంట్రీస్, నేపాల్ కానివ్వండి, భూటాన్, చైనా, ఇవన్నీ కూడా హిమాలయన్ బార్డర్ ఉన్నటువంటి కంట్రీసే. మరి మన బార్డర్ రోడ్స్ అనేటటువంటివి కావాలి, చాలా రాష్ట్రాలు అనేటటువంటివి ఉన్నాయి. మరి హిమాలయన్ స్టేట్స్లో రోడ్స్ అనేటటువంటివి ఏ విధంగా ఉండాలి, వాటిని వైడెన్ చేసుకోవడం అనేటటువంటిది అక్కడ ఉన్న ట్రాన్స్పోర్టేషన్కి ఇంపార్టెంట్, సెక్యూరిటీకి, వీటన్నిటికీ అది నెససరీ. మరి దీనికి దారి తీయచ్చు అంటే ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఏమో అవసరము, ఇంకొక వైపు అది డిజాస్టర్స్కి దారి తీసేటటువంటి అవకాశం ఉంది. వాటిని ఆ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, సస్టైనబుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డెవలప్ చేయాలి, టెక్నాలజీ, వీటన్నిటిని ఎలా యూజ్ చేయాలి అన్నటువంటిది ఇక్కడ చూసుకోగలగాలి. వైడ్ హిమాలయన్ రోడ్స్ కావాలి డిఫెన్స్ పర్పస్కి, వీటికి. కానీ ల్యాండ్ స్లైడ్స్ అవి థ్రెట్స్, అందుకనే ఆ స్లోప్ స్ట్రెంగ్థనింగ్ చేసుకోవడము, ఎప్పటికప్పుడు వల్నరబుల్ ఏరియాస్ని మానిటర్ చేసుకోవడము, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. జైరామ్ రమేష్ పార్లమెంట్కి సంబంధించినటువంటి సభ్యులు, అతను మినిస్టర్ ఆఫ్ కల్చర్ మీద ప్రివిలేజ్ మోషన్ని ఇంట్రడ్యూస్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది, మనకి మాన్యుమెంట్స్కి సంబంధించి ఒక చట్టం అనేటటువంటిది ఉంది, ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ చట్టము 2010 అని చెప్పేసి. దాని కింద నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ అనేటటువంటి స్టాట్యూటరీ బాడీ, దాని యొక్క చైర్మన్గా ఆ ఫీల్డ్లో ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి వాళ్ళని అపాయింట్ చేయాలి అన్నది ఈ చట్టం కింద చెప్పబడింది. అయితే తరుణ్ విజయ్ అనేటటువంటి పర్సన్ని, ఈ ఫీల్డ్లో ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ కానీ ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తిని చైర్మన్గా అపాయింట్ ఎందుకు చేశారు అంటే, ఆల్రెడీ చట్టంలో క్లియర్గా ఉన్నా సరే దాన్ని విల్ఫుల్ డిస్రిగార్డ్ అనే కదా, విల్ఫుల్గా ఎందుకు డిస్రిగార్డ్ చేయడం జరిగింది, అందుకని వాళ్ళకి ఎగెనెస్ట్గా ప్రివిలేజ్ మోషన్ ఇంట్రడ్యూస్ చేయాలన్నారు. అంటే ఎవ్రీ పార్లమెంటరీ మెంబర్కి కొన్ని రైట్స్ అండ్ ఇమ్యూనిటీస్ అనేటటువంటివి ఉంటాయి. ప్రివిలేజ్ మోషన్ అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వాళ్ళకి, ఇదిగో మేము పార్లమెంట్ సభ్యులమి చట్టాన్ని పాస్ చేస్తే నువ్వు దాన్ని ధిక్కరిస్తూ ఎలాగ అపాయింట్ చేస్తావు అంటే, మీరు మా యొక్క ప్రివిలేజెస్ని ధిక్కరించినట్టే కదా అన్నట్టుగా ఈ ప్రివిలేజ్ మోషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి, ఇలాంటి ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటివి మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్స్ అనేటటువంటి వాళ్ళు రాష్ట్రాలకి కాన్స్టిట్యూషనల్ హెడ్స్, వాళ్ళు రోల్ ఆఫ్ ఫ్రెండ్ అండ్ గైడ్, ఒక గైడ్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు. మనం చూస్తే చాలాసార్లు గవర్నర్కి, స్టేట్ గవర్నమెంట్స్కి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి.
గవర్నర్ని అపాయింట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్ అనేటటువంటివి కాన్ఫ్లిక్ట్స్లో ఉంటాయన్నమాట. ఎస్పెషలీ ఆ పొలిటికల్ పార్టీ, స్టేట్ గవర్నమెంట్లో ఉండే పొలిటికల్ పార్టీ, సెంట్రల్ పార్టీ వేరైనప్పుడు ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా గవర్నర్ తన యొక్క కాన్స్టిట్యూషనల్ రూల్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఫ్రెండ్ అండ్ గైడ్గా స్టేట్ గవర్నమెంట్స్కి ఉండాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇష్యూ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది. 18వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఐడల్. దీన్ని మన యొక్క కాశీ విశ్వనాథ్ టెంపుల్, ఆ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించినటువంటి టెంపుల్ని దొంగలించి విదేశాలకి అమ్మడం జరిగింది. 100 సంవత్సరాల క్రితం అది కెనడాకి వెళ్ళింది. ఇప్పుడు దాన్ని తిరిగి తీసుకొని వస్తున్నారు. ఇలాంటి కంటెక్స్ట్లో మనకి యూపీఎస్సీలో ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చిందండి. ఎంతో డైవర్స్ ఉన్నటువంటి ఇలాంటి మన యొక్క హిస్టారికల్, కల్చరల్ వెల్త్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ విధమైనటువంటి మెజర్స్ అనేటటువంటివి తీసుకోవచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అనేటటువంటివి ఒకసారి ఆలోచించి చూడండి. ఎన్నో రకాల మనం చూస్తూ ఉంటాం, విగ్రహాలు దొంగలించారు అని, స్కల్ప్చర్స్ రకరకాలైనటువంటి దొంగలించి వివిధ రకాల మ్యూజియంస్కి వీటికి అమ్ముతూ ఉంటారు. మరి ఏ విధంగా వాటిని మనము వెనక్కి తెప్పించుకోవాలి, ఉన్న వాటిని ఎలా పరిరక్షించుకోవాలి, ఒకసారి ఆలోచిస్తారా దీనికి సంబంధించి? నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. 600 మంది స్పేస్ ట్రావెలర్స్ అనేటటువంటి వాళ్ళు లాస్ట్ 60 ఇయర్స్లో స్పేస్లోకి ఎంటర్ అయ్యారు అని చెప్తున్నారు. మొట్టమొదటిగా అప్పట్లో యుఎస్ఏకి సంబంధించినటువంటి కాస్మోనాట్ యూరీ గగారిన్ ఫస్ట్ హ్యూమన్ టు ఎంటర్ ఇన్ టు స్పేస్. ఆ తర్వాత యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ మధ్యలో స్పేస్ రేస్ అనేటటువంటిది మొదలైంది. వాస్టోక్ అనేటటువంటి మిషన్లో యూరీ గగారిన్ మొట్టమొదటిసారిగా స్పేస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మరి రీసెంట్గా స్పేస్ ఎక్స్ అనేటటువంటి ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి ఫాల్కన్ 9 ద్వారా లాంచ్ చేయబడిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి 4 ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్లడం జరిగింది. దీంతో ఈ మొట్టమొదటి వ్యక్తి నుంచి వీళ్ళతో 600 మంది ఇప్పటి వరకు స్పేస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మన ఇండియా కూడా మొట్టమొదటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ అనేటటువంటి దాన్ని నెక్స్ట్ ఇయర్ పంపించాలనుకుంది. మేబీ అది డిలే అయ్యి 2023 అవ్వచ్చు. గగన్యాన్ అనేటటువంటి పేరుతో హ్యూమన్స్ని మన ఇండియా నుంచి పంపించాలి అన్నటువంటిది దీని యొక్క గోల్ అనమాట. ఇప్పటి వరకు 600 హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించడం జరిగింది లాస్ట్ 60 ఇయర్స్లో. 1961 ఏప్రిల్ 12న సోవియట్ కాస్మోనాట్ యూరీ గగారిన్ స్పేస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. బెలారస్ మరియు యూరోపియన్ యూనియన్ బార్డర్, అక్కడ మైగ్రెంట్ క్రైసిస్ అంటున్నారు. ఇది బెలారస్ అనేటటువంటి కంట్రీ. దానికి బార్డర్స్ మనం చూస్తే లిథియేనియా, పోలాండ్ అనేటటువంటి ఉన్నాయి. ఇటువైపు రష్యా ఉంది, కింద ఉక్రెయిన్ అనేటటువంటిది ఉంది. అయితే ఉక్రెయిన్ నుంచి ఇటువైపుకి ఎయిర్ ట్రాఫిక్ రెస్ట్రిక్షన్ ఉంది. సో టర్కీ, సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడి నుంచి వచ్చేటటువంటి మైగ్రెంట్స్ ఈ రూట్ ద్వారా మరి బెలారస్ నుంచి లిథియేనియా, పోలాండ్ ఇలా వెళ్తున్నారు. అయితే ఈ కంటెక్స్లో వీళ్ళు ఏమంటున్నారంటే బెలారస్ అనేది ఇక్కడ ఎక్కువ బార్డర్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంది. దాంతో ఆల్రెడీ ఇక్కడి నుంచి వచ్చేటటువంటి మైగ్రెంట్స్ ఒకవైపు ఉంటే ఇక్కడ పొలిటికల్ రిప్రెషన్ ఇది మొదలైంది బెలారస్లో. దాని నుంచి మైగ్రెంట్స్ వస్తున్నారు, దానివల్ల మైగ్రెంట్ క్రైసిస్ అనేది వస్తుంది అని క్వశ్చన్ అనమాట. సో ఆ కంటెక్స్లో లిథియేనియా, పోలాండ్ బార్డర్స్ దగ్గర ఈ బెలారస్ అనేటటువంటిది మనకి స్ట్రిక్ట్ ఆర్మీని వీటిని పెట్టింది. దాంతో ఇది ఓవరాల్గా యుద్ధానికి, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది యుద్ధం కూడా దారితీయొచ్చు అంటున్నారు. మరి మనం ఇక్కడ గమనించి చూస్తే వివిధ రకాల గ్యాస్ పైప్ లైన్స్ అనేటటువంటి రష్యా నుంచి పోలాండ్ గుండానే ఈ కంట్రీస్లోకి ఎంటర్ అవుతాయి. ఒకవేళ యుద్ధం కానీ ఇలా ఎస్కలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఎనర్జీ క్రైసిస్ అండ్ వివిధ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ రీజన్ మొత్తము. అది ఇక్కడ విషయం అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఐఐపి ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేటటువంటిది 2.6% పడిపోవడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. ప్యారలల్గా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంది అంటున్నారు. ఇంతకీ ఐఐపి అంటే ఏంటి, దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఐఐపి యొక్క ఇది పడిపోతూ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఇది ఒకసారి చూద్దామా. చూడాలి.
ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటాము. దీంట్లో గ్రోత్ రేట్స్ అనేటటువంటివి డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఎలా గ్రో అవుతున్నాయి ఏంటి అని దీంట్లో చెప్తారు. ఇది ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంటాము. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది దాని యొక్క కన్సర్న్డ్ నోడల్ మినిస్ట్రీ అన్నమాట. ఈ ఐఐపి అనేటటువంటిది ఓవరాల్గా ఎంత ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అవుతుంది, దాని రిలేటెడ్ పాలసీ మేకింగ్ ఎలా ఉన్నాయి, ఈ ఓవరాల్గా జీడిపి ఎస్టిమేషన్స్ వాటన్నిటికీ ఈ ఓవరాల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఐఐపిలో ఒక సపరేట్ కాంపోనెంట్ ఉంది, దాని పేరే కోర్ సెక్టార్ అని అంటారు. ఈ కోర్ సెక్టార్ అంటే ఇంపార్టెంట్ సెక్టార్ అని. ఎలక్ట్రిసిటీ, స్టీల్, రిఫైనరీ ప్రోడక్ట్స్, క్రూడ్ ఆయిల్, కోల్, సిమెంట్, న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్. సో ఇవన్నీ కూడా ఎనిమిది కోర్ సెక్టార్స్. కోర్ సెక్టార్ అంటే ఏంటి ఇంతకీ? ఏవైతే ఇండస్ట్రీస్కి బ్యాక్ బోన్గా ఉండే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని కోర్ సెక్టార్స్ అని పిలుస్తాము. ఈ ఐఐపిని పాయింట్ టు పాయింట్ క్యాలిక్యులేషన్ మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఏంటి పాయింట్ టు పాయింట్ అంటే? లాస్ట్ ఇయర్ 2020 సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని 2021 సెప్టెంబర్ మంత్కి సంబంధించిన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్తో కంపేర్ చేస్తాము. దాన్నే మనం పాయింట్ టు పాయింట్ క్యాలిక్యులేషన్ మెథడ్ అని చెప్తాం. అలా క్యాలిక్యులేట్ చేయగా ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేటటువంటి తగ్గింది అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది అనమాట. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఫుల్ వ్యాక్సినేషన్ మీద ఫోకస్ చేయాలి అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం గవర్నాన్స్ కింద కూడా చదువుకోవచ్చు. ఇక్కడ మనకి ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం అనేటటువంటిది కొత్త వేరియంట్స్ అయితే ఏమీ లేవు, ఆల్రెడీ ఉన్నటువంటిదే ప్రివలెన్స్లో ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. మరి కంటెక్స్ట్లో కొత్త వేరియంట్ ఏమీ లేవు కదా అని చెప్పేసి నెగ్లిజెన్స్తో ఉండకూడదు. ఫస్ట్ డోస్ తీసుకున్నాం, ఒక డోస్ చాలే అలాగ ఎప్పుడు అనుకోకూడదు. సో రెగ్యులర్ 2 డోసెస్ని కంప్లీట్ చేయడము, రెగ్యులర్గా ఎప్పటికప్పుడు సర్వీలియన్స్ అనేది చేపడుతూ ఉండడము, ఎస్పెషల్లీ లో వ్యాక్సినేషన్ రేట్ ఉన్నటువంటి ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్కి సంబంధించి రీసెంట్గా గవర్నమెంట్ ప్రతి ఇంటింటికి వెళ్ళి వ్యాక్సిన్స్ ఇచ్చి రావాలి అన్నారు. సో ఈ లో వ్యాక్సిన్ ప్రివలెన్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఏం చేయాలి? డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ పెంచాలి. ఇవన్నీ చేసుకోగలిగితే మనం వ్యాక్సిన్ యొక్క ఫోకస్ అనేటటువంటి ఇంకా బెటర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. NAM నాన్ అలైన్డ్ మూమెంట్ అంటున్నాం. NAM అనేటటువంటిది వచ్చి 60 years అయింది. ఇప్పుడు దాని యొక్క రిలవెన్స్ ఏంటి అనేది క్వశ్చన్. ఇది మెయిన్స్కి కూడా కొంత రిలవెంట్ క్వశ్చనే అండి. NAM అసలు అంటే ఏంటి, అది ఎందుకు వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూడండి. ప్రస్తుతానికి NAM అనేటటువంటి దాంట్లో 120 డెవలపింగ్ కంట్రీస్ అనేవి ఉన్నాయి. మనకు వరల్డ్ వార్ 2 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కోల్డ్ వార్ అనే ప్రచ్ఛన్న యుద్ధం అనేది మొదలైంది. ఎవరి మధ్యలో? USA, USSR మధ్యలో. అప్పుడు నాన్ అలైన్మెంట్ అనేటటువంటి టర్మ్ అనేది వాడుకలోకి వచ్చిందనమాట. అంటే USA ఏమో తన సపోర్ట్గా చాలా కంట్రీస్ని తెచ్చుకోవాలని అది ప్రయత్నించడము, అదేవిధంగా రష్యా అప్పట్లో USSR అనేవాళ్ళు తన కంట్రోల్లోకి చాలా దేశాలను తెచ్చుకొని ప్రయత్నించడం, ఇలా రెండు కంపీట్ అవుతూ ఉండేవి. సో అల్లీస్గా చాలా కంట్రీస్ వాటి తరపున కొన్ని, వీటి తరపున కొన్ని ఇలా జాయిన్ అయ్యేవి. ఇండియా ఏమంటుందంటే ఇలా మనం అల్లీస్గా ఉంటే మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ బదులు వాళ్ళ కోసం పోరాడాలి అని ఇండియా ఇంకొన్ని దేశాలు కలిసి మేము ఎవరితోనూ అలైన్ అవ్వము, బట్ ఏదన్నా ఫారిన్ పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు మా కంట్రీకి ఏది అవసరమో ఏది ఇంపార్టెంట్ అనే దాన్ని బేస్ చేసుకొని మేము తీసుకుంటాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాన్నే నాన్ అలైన్మెంట్ అంటారు. 1953లో దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. 1954లో పంచశీల ఒప్పందం అనే దాన్ని ఇండియా, చైనా మధ్య చేసుకున్నారు. 1955లో బాండుంగ్ సదస్సు, బాండుంగ్ కాన్ఫరెన్స్ అంటాం. బాండుంగ్ అనే ప్లేస్లో ఇండోనేషియాలో ఈ నాన్ అలైన్ మూవ్మెంట్ అనేది మొదలైంది. బట్ దానికి ఫైనల్ రూపం ఇచ్చింది మాత్రం 1961లోని బెల్గ్రేడ్ అనే ప్రాంతంలో 5 లీడర్స్. ఇదిగో ఇక్కడి నుంచి వరుసగా చూసుకుంటూ వస్తే జవహర్లాల్ నెహ్రూ, సుకర్నో, జోసెఫ్ బ్రోడ్జిటో, గమల్ అబ్దుల్ నాసర్, వాక్ మే నర్ఖువా.
సో వీళ్ళ 5గురు కలిసి ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఇదిగోండి వాళ్ళు ఏ దేశాలు అయితే మనకి లాస్ట్ సమ్మిట్ అనేది 2019లో అజర్బైజాన్లో జరగడం జరిగింది, ఎన్ఏఎం. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, నెహ్రూ ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ టైంలో ఎన్ఏఎం వచ్చిందండి. అప్పుడు రిలవెన్స్ ఏంటి? ఆ 2 దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం. మరి ఇప్పుడు ఏంటి దాని రిలవెన్స్? ఆ 120 దేశాల యొక్క రిలవెన్స్ ఏంటి తెలియదు మనకి. నాన్ అలైన్మెంట్ మార్క్ 2.0 అనేటటువంటిది 2002లో 2012లో తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ ఫారెన్ పాలసీ అనేటటువంటి దాంట్లో రీథింక్ చేయాలి అన్నట్టుగా రీసెంట్గా కొన్ని స్టడీస్ అనేటటువంటి చెప్తున్నారు. దీంట్లో ఏమంటున్నారంటే, ఆర్గనైజేషన్స్ వాటి యొక్క లైఫ్ అనేది కొంత టైమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లీగ్ ఆఫ్ నేషన్స్, అది పోయి యునైటెడ్ నేషన్స్ అనేది వచ్చింది. బ్రిక్స్ అనేటటువంటిది అంత యాక్టివ్గా ఫంక్షనింగ్లో లేదు. సార్క్ అనేటటువంటి గ్రూపింగ్లో ఇండియా పాకిస్తాన్ మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో పర్కులేట్ అవ్వడం వల్ల దీని నుంచి మనకు హోప్ లేదు. సో ఇలాంటి కంటెక్స్లో ఏ కంట్రీ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఆ కంట్రీ చూసుకోవాలి. ఇలాంటి రీజనల్ ఇంట్రెస్ట్ కంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనేటటువంటి దానికి సంబంధించి ఫాలో అయ్యాం ఇన్ ప్రిన్సిపల్. బట్ అది ఇప్పుడు ఉన్న టైంలో ఎంత రిలవెంట్ అంటే, అన్ని గ్రూపింగ్స్ ఒక టైం ఉంటుంది, అలాగే ఎన్ఏఎంకి కూడా ఒక లిమిటెడ్ టైమే ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటిది. గవర్నమెంట్ అనేటటువంటిది ఒక నేషన్ వైడ్ టెస్ట్ ద్వారా లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఎంత ఉన్నాయి, లెర్నింగ్ గ్యాప్స్ ఎంత ఉన్నాయి అన్నదాన్ని అసెస్ చేస్తుంది అని చెప్తున్నారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఎన్ఏఎస్ టెస్ట్ అనేటటువంటి దాన్ని మొన్న లాస్ట్ ఫ్రైడే కండక్ట్ చేయడం జరిగింది. దీని కింద 3rd, 5th, 8th స్కూల్ 8th క్లాసెస్లో ఉన్నటువంటి పిల్లల్లో వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని యొక్క రిజల్ట్స్ని బట్టి ఏ విధంగా లెర్నింగ్ అబిలిటీస్, లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి అన్నట్టుగా చూస్తుందన్నమాట. మరెవరు కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది. దీని ద్వారా పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం కొన్ని సర్వేలు అనేవి, మ్యాథ్స్లో చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ 5th క్లాస్ పిల్లలు 2nd క్లాస్ మ్యాథ్స్ చేయలేకున్నారు, ఇలాగ వింటూ ఉంటాం. ఆ డేటా అంతా ఇలాంటి సర్వేస్ ద్వారా వస్తుంది. ఇక్కడ నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేటటువంటిది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్ కాబట్టి సోషల్ ఇష్యూస్ కింద చదువుకుంటాము. మన లాస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. స్మాల్ ఇన్వెస్టార్స్, సాలరీడ్ పీపుల్ అందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. మనకి ఆర్బీఐ అనేటటువంటిది రీటైల్ డైరెక్ట్ అనేటటువంటి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. రీటైల్ డైరెక్ట్ అంటే ఏంటి? అసలు మనకి ఇక్కడ గవర్నమెంట్ బాండ్స్ అనేటటువంటి వాటిని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని పిలుస్తాం. ఏ బాండ్స్ అయినా సరే, సెక్యూరిటీస్ అయినా సరే, ఫస్ట్ టైం రిలీజ్ చేస్తే దాన్ని ప్రైమరీ మార్కెట్ అని, ఆ ఫస్ట్ టైం రిలీజ్ చేసినటువంటి బాండ్స్ని తిరిగి రీసేల్ చేసుకుంటే దాన్ని సెకండరీ మార్కెట్ అని పిలుస్తారనమాట. సరే, బాగుంది. మరి గవర్నమెంట్ సెక్యూరిటీస్కి ఇంతకు ముందంతా కూడా ఎవరు వీటిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు? గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఒక టైప్ ఆఫ్ బాండ్. బల్క్ ఇన్వెస్టార్స్ అనేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, 5 కోట్ల పైన ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అనమాట. ఈ బల్క్ ఇన్వెస్టార్స్ ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి, బ్యాంక్స్ అని, ఈ మన యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇట్లా ఉండేవి. ఇప్పుడు ఈ బల్క్ ఇన్వెస్టార్స్ నుంచి రీటైల్ ఇన్వెస్టార్స్కి మారడం జరిగింది. అంటే చిన్న మొత్తాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ బాండ్స్ని కొనుక్కోవచ్చు. ఆ విధమైనటువంటి ఆ స్కీమ్నే రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అంటారు. రీటైల్ ఇన్వెస్టార్స్ కూడా రీటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ అనేది ఆర్బీఐతో ఓపెన్ చేసుకొని గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనుగోలు చేసుకోవచ్చు. గవర్నమెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే ఆర్డినరీ ఇన్వెస్టార్కి ఇదొక ఆపర్చునిటీగా చెప్పచ్చు. దీనివల్ల స్మాల్ ఇన్వెస్టార్స్ అనేటటువంటి వాళ్ళకి ఈ రీటైల్ డైరెక్ట్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకుంటారు. సో ఈజీగా దాని నుంచి బయటకు వచ్చేసేయచ్చు. సెక్యూరిటీస్ ట్రేడ్ అనేది స్మూత్గా జరుగుతుంది. గవర్నమెంట్కి మనీ అనేటటువంటిది అప్పటికప్పుడు వస్తుంది, తక్కువ రేట్కే వస్తుంది. మరి సెక్యూరిటీ ఫర్ ట్రేడ్ అంటున్నారు. సెక్యూరిటీస్ ఓవరాల్గా ఏ సెక్యూరిటీస్ని అమ్ముతారు? ఏ సెక్యూరిటీస్లో రీటైల్ ఇన్వెస్టర్స్ వేటిని కొనుక్కోవచ్చు? ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీసు, సావరెన్ గోల్డ్ బాండ్స్, స్టేట్ డెవలప్మెంట్ లోన్ బాండ్స్, ఇలా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉండి పాన్ అకౌంటు,
కేవైసీ డాక్యుమెంట్స్, ఒక వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటే చాలు. ఈ స్కీమ్ కింద రీటైల్ డైరెక్ట్ కింద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది కాకుండా ఆర్బీఐ తీసుకొచ్చిన ఇంకొక ఇనిషియేటివ్ వన్ నేషన్ వన్ అంబుడ్స్మన్ అని. అంటే ఏదైనా ఆర్బీఐకి సంబంధించి ఇలా బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి మనకి గ్రీవాన్స్ ఉంది, దాన్ని రిజాల్వ్ చేయడానికి ఒకే అంబుడ్స్మన్ ఉండడము, సింగిల్ పాయింట్ కంప్లైంట్ రెఫరెన్స్ ట్రాక్ చేసుకోవచ్చు. ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అన్నీ కూడా ఈ సిస్టమ్ కిందకి వస్తాయన్నమాట. టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు, ఫ్రీగానే ఈ గ్రీవాన్స్ రిడ్రెసల్ అనేది చేపట్టచ్చు. సో అదే ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ అని దాన్ని పిలుస్తాము. ఈ రెండు కూడా సిటిజన్ సెంట్రిక్ మెజర్స్ అన్నట్టుగా ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు, అందువల్ల ఇది న్యూస్లో వచ్చిందండి. ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.